బట్ ఒక ప్రధాన పని కోసం ఒకటి చెప్తుంటారు. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే, కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ తండ్రి చనిపోతే ఆ అస్థికలు అనేవి కాశీలో ఆ నదిలో కలిపితే వాళ్ళకి చాలా వరకు పుణ్యం ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళకి మరో జన్మ అంటారు కొంతమంది, లేదంటే వాళ్ళు చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తారు, స్వర్గంలో ఉంటారు అంటుంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? మీ నమ్మాలి తల్లి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. మనకి ప్రమాణం శాస్త్రమే. ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పారు, ఎన్నో మన గ్రంథాలు చెప్పినాయి, మనం ఖచ్చితంగా నమ్మాలి. కాశ్యాన్ మరణాన్ ముక్తి అంటే ఏమిటి? కాశీలో మరణిస్తే ముక్తి. అందుకే మీరు ఎప్పుడు కాశీ వెళ్ళండి, రామ్ సత్యరామ్ రామ్ సత్యరామ్ వస్తూనే ఉంటాయి. ఏంటి? శవాలు. మామూలుగా శవాన్ని చూస్తే స్నానం చేయాలి, ముట్టుకుంటే స్నానం చేయాలి. మరి కాశీలో లేదు. ఎందుకని? కాశీ పేరే మహాశ్మశానం. మొన్న వెళ్ళానా? 10 రోజులు ఉన్నావా? మేము గంగలో బోట్లో బిందుమాధవ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఎక్కడ దిగాం? మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ దేనికి ఫేమస్? పగలేయడానికి. మేము పడవ దిగి మెట్లెక్కి గుళ్ళోకి వెళ్ళాలి, పక్కనే కదా, దాన్ని ఆనుకుంటుంది కదా. వెళ్తుంటే నాతో ఉన్న స్వామి, రండి ఇక్కడ శ్మశానేశ్వరుడు ఉన్నాడు అన్నాడు. అంటే ఈ శవాలు వెళ్ళిపోతుంటాయి కదా, ఆ వెళ్ళిపోయే వాళ్ళకి విట్నెస్గా ఉండే ఆయన శ్మశానేశ్వరుడు. సరే కిందకి దిగాం. జస్ట్ అలా 4 అడుగుల దూరంలో శవం కాలుతుందన్న, కాలుతుంది. ఆ వీడియోలు పెట్టేర్లేదు నాదల్లో, అలా కాలుతుంది. మేము లోపలికి వెళ్ళాం. ఒక కిందకు ఉంటుంది ఆ గుడి. సరే దండం పెట్టుకున్నాం. ఆ శవం యొక్క వేడి మాకు తగులుతుంది. ఆ కాలిపోయిన తలకాయ, జుట్టు కాలిపోద్ది కదా ముందు, జుట్టు కాలిపోయి ఆ తలకాయ ఎలా ఉందంటే నిలబెట్టిన బుడిద గుమ్మడికాయలా ఉంది. పెద్ద తలకాయ పడుకోబెడతారు కదా శవం, కాల్చారు. అలా నిత్యం కాలుతూనే ఉంటాయి.